అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ కూడా శాసన మండలిలో ఏదైతే మేము తిరుపతి లడ్డు మీద కల్తీ జరిగిందని వీళ్ళు అవాస్తవాలు మాట్లాడారో హెరిటేజ్కు సంబంధం అని మేము చెప్పడం జరిగింది. సో దీని మీద మేము వాయిదా తీర్మానం అడిగాం. తిరుపతి లడ్డు మీద కల్తీ లడ్డు చేశారని చెప్పారు. దాని మీద చర్చ జరగాలని మేము అడిగాం. వాయిదా తీర్మానాన్ని కూడా వాళ్ళు ఈరోజు కూడా చర్చకు వాళ్ళు సిద్ధం కాలే. ఎందుకంత ఈ కూటమి ప్రభుత్వానికి భయము అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇది గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మంత్రులు కావచ్చు అనే వాళ్ళందరూ కూడా ఈ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది అని అనేకమైన ఆధారాలు లేని అవాస్తవాలు మాట్లాడడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు ఏదైతే అవాస్తవాలు మాట్లాడారో సిబిఐ చిట్టు క్లియర్గా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా కల్తీ జరగలేదు అని. తర్వాత దీనికంతా పూర్తిగా డీటెయిల్గా వెళ్తే వాళ్ళే ఏదైతే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేశారో వాళ్ళ మీద ఈరోజు వాళ్ళ డైరీకి వాళ్ళ హెరిటేజ్కి సంబంధం అని క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఈరోజు చూపించడం జరిగింది. అయితే ఈరోజు చూసుకుంటే ఏదైతే వాళ్ళు ఈ హిందాపూర్ డైరీ అని తీసుకొచ్చారో హిందాపూర్ డైరీ పూర్తిగా హెరిటేజ్కి సంబంధించిందే అని తెలియడం జరిగింది. ఎందుకంటే ఏదైతే హిందాపూర్ డైరీకి వాళ్ళు 678 కేజీ నెయ్యి, 1 కేజీ 678 రూపాయలతో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే హిందాపూర్ డైరీ హెరిటేజ్కు సంబంధం కాబట్టి అంత రేటు వీళ్ళు పెంచడం జరిగింది. అదే చూసుకుంటే ఈ డిప్యూటీ సీఎం గారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ పదే అంటారు, అదే 300కు 400కు క్వాలిటీ నెయ్యి ఎక్కడొస్తుంది, ఇది కల్తీ నెయ్యి కాబట్టి 300కు 400కు ఇవ్వడం జరుగుతుంది అని ఆ రోజు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, అదే 2015లో 278 రూపాయలకే వాళ్ళు కేజీ నెయ్యి ఇవ్వడం జరిగింది టీటీడీకి. అప్పుడు వాళ్ళు అంటే అప్పుడు అది కల్తీ నెయ్యే కదా, కల్తీ నెయ్యేనా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా అదే 2016లో ఈ హిందాపూర్ డైరీని కూడా డిస్క్వాలిఫై చేసి 6 నెలల తర్వాత మళ్ళీ క్వాలిఫై చేశారు. అంటే అది టెంపరవరీగా ఆ డిస్క్వాలిఫై అనేది 6 మంత్స్ అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే హిందాపూర్ డైరీతో వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళ వెబ్సైట్లోనే క్లియర్గా తెలిసింది హిందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థకు సంబంధించిందని వాళ్ళు క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లోనే తెలిసింది కాబట్టి హిందాపూర్ డైరీకి అంత ప్రయారిటీ ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా 2019లో 331 కేజీ 331కే మళ్ళీ హిందాపూర్ డైరీ టెండర్లకు రావడం జరిగింది. అంటే ఈ విధంగా చూసుకుంటే పోతే కంప్లీట్గా ఇది ఒక హెరిటేజ్కి సంబంధించిందని క్లియర్గా ఈరోజు బట్టబయలైంది. కాబట్టి ఈ ప్రభుత్వము వీళ్ళు చర్చకు రావడానికి భయపడుతున్నారని చెప్తున్నాము. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నాము, మా డిమాండ్ అయితే కంపల్సరీ ఖచ్చితంగా చర్చలు జరగాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఎటువంటి కల్తీ చేయలే, మేము క్లియర్గా ఉన్నాము, మా డైరీకి ఎటువంటి సంబంధము లేదు, మా హెరిటేజ్కి ఎటువంటి సంబంధము లేదంటే వాళ్ళు ఎందుకు చర్చలకు సిద్ధంగా లేరు? అదేవిధంగా ఇందాక హెరిటేజ్ డైరీకి కానీ బోలాబాబా సంస్థకు కానీ ఎటువంటి సంబంధం లేకుంటే ఎందుకు వాళ్ళు చర్చలకు రావట్లేదు అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఖచ్చితంగా లడ్డు మీద చర్చ జరిగేంత వరకు కూడా ఇలాగే మా ఫైట్ జరుగుతుంది. ఖచ్చితంగా చర్చ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం.